Greetings to all of you again in the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. We are continuing with our study on the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించి మనం చేస్తున్నటువంటి ధ్యానాన్ని కొనసాగిద్దాము. We will remind ourselves of what we learned in the last lessons. గత పాఠాల్లో మనం ఏమి నేర్చుకున్నామో మనలో మనమే ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాము. First of all, we talked about the personhood and deity of the Holy Spirit. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తిత్వమును గురించి, ఆయన దైవత్వమును గురించి మనము తెలుసుకున్నాము. He is not just a power or influence, he is a person. ఒక ప్రభావము, ఒక శక్తో కాదు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. And we saw that we talked about his deity, that he is equal to the Father and the Son. కుమారునితోనూ మరియు తండ్రితోనూ దైవత్వములో సమానమైనటువంటి వాడు పరిశుద్ధాత్ముడు అన్న సంగతిని గురించి కూడా మనం తెలుసుకున్నాం. In our second session we talked about the work of the Holy Spirit in the Old Testament. రెండవ తరగతిలో పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్యను గురించి మనము గమనించాము. How he operated in the work of creation. సృష్టి కార్యములో ఎలాగూ పరిశుద్ధాత్ముడు పనిచేశాడో, and how he worked through prophets and God's leaders in the Old Testament. అలాగే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల మీద దేవుని నాయకులను ఎలాగూ పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా పని జరిగించాడు. And we looked at many other passages in the Old Testament where we read about the involvement of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కనిపించినటువంటి అనేకమైనటువంటి పాత నిబంధన లేఖన భాగాలను ఆ తరగతిలో మనం గమనించాం. Yesterday we talked about the Holy Spirit in the New Testament. నిన్న కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. The reception of the Holy Spirit, పరిశుద్ధాత్ముడు యొక్క అంగీకరించబడుట, the baptism of the Holy Spirit, పరిశుద్ధాత్ముని బాప్తిస్మము, the unction of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకము, the filling of the Holy Spirit, పరిశుద్ధాత్మ నింపుదల, and the operation of the Holy Spirit in the lives of believers today. నేటి విశ్వాసుల జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఎలాగూ తన కార్యాలు జరిగిస్తున్నాడో and we talked about all those things. ఈ సంగతులన్నిటిని గురించి మనము నిన్న మాట్లాడుకున్నాం. In this session we are again going to talk about the Holy Spirit. ఈ యొక్క తరగతిలో కూడా మనము పరిశుద్ధాత్ముని గురించే చర్చించుకోబోతున్నాము. We will talk about the fullness of the Holy Spirit and how it affects our family life. ఆత్మ పూర్ణులై ఉండుట లేక ఆత్మ చేత నింపబడుట అన్నటువంటిది ఈ అనుభవము మన కుటుంబ జీవితం మీద ఏ విధంగా ప్రభావితం చేసి చూపుతుంది అన్నదాన్ని మనం చూడబోతున్నాం. Spirit filled family life. ఆత్మ పూర్ణమైన కుటుంబ జీవితము. Now some people think that spirit has nothing to do with our family life. మన కుటుంబ జీవితంలో పరిశుద్ధాత్మని ప్రమేయము ఏముంటుంది అనుకుంటాము. Holy Spirit is a doctrine. పరిశుద్ధాత్ముడు అన్నటువంటిది ఒక సిద్ధాంతము. And family life is separate. దానికి వేరైనటువంటిది కుటుంబ జీవితము. Spiritual life and family life have nothing in common. They are two separate entities. ఆత్మీయ జీవితము, కుటుంబ జీవితము రెండు వేరు వేరు వ్యవస్థలుగా మనము భావిస్తూ ఉంటాం. That is what some people think. కొంతమంది ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటున్నారు. But in this session we are going to talk about the practical aspects of how the fullness of the Holy Spirit plays a great role in our family life. అయితే ఈ యొక్క తరగతిలో ఆత్మ పూర్ణులై ఉండుట అన్నటువంటిది మన ఆచరణాత్మకమైన కుటుంబ జీవితం మీద
ఎంత గొప్ప ప్రభావాన్ని చూపుతుందో దాని గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. We can make a very sad observation in Christendom today. నేటి క్రైస్తవ ప్రపంచములో చాలా విచారకరమైనటువంటి సంగతులను మనం గమనించగలుగుతూ ఉన్నాము. As I travel around the world and know things about our assemblies, I am totally convinced about this. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థలాలు, ప్రదేశాలు, మన సంఘాలు దర్శించిన తరువాత నేను ఈ సంగతిని నిశ్చయమైనదిగా మీకు చెప్తున్నాను. Many preachers, leaders, elders, their family life is not right. అనేక మంది ప్రసంగికుల, పెద్దల, సేవకుల కుటుంబ జీవితాలు సరైనటువంటివిగా లేవు. They preach and teach in the church and appear to be very godly people. వారు మరి సంఘములో ప్రసంగించుట ద్వారా, నడిపించుట ద్వారా తాము ఏమో ఆత్మీయమైనటువంటి వారుగా ప్రదర్శించుకుంటూ ఉంటున్నారు. Some of them physically abuse their wives. కొంతమంది అయితే భౌతికంగా సైతము తమ యొక్క భార్యలను బాధించేటువంటి వారుగా Some of ఉంటున్నారు. them shout at their wives. కొంతమంది తమ భార్యల మీద కేకలు వేసేవారుగా ఉంటున్నారు. Some of them misbehave with their wives. కొంతమంది తమ యొక్క భార్యలతో సరికాని విధంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉన్నారు. Some treat their wives as slaves. మరి కొంతమంది తమ యొక్క భార్యలను బానిసలుగా చూస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. And when they come to church, they are holy men. అయితే సంఘానికి వచ్చినప్పుడు మాత్రము వాళ్ళు చాలా పరిశుద్ధులు. This is one area where there is a lot of hypocrisy among Christian leaders. క్రైస్తవ నాయకుల మధ్య, నాయకులలో ఎక్కువైన వేషధారణ అన్నటువంటిది ఈ విభాగంలోనే మనకు కనబడుతూ ఉంది. I am not saying that all are like that. I am saying that many are like that. అందరూ అలాగూ ఉంటున్నారు అని నేను చెప్పడం లేదు, కానీ ఎక్కువ మంది అలాగే ఉన్నారు అని నేను చెప్తున్నాను. This is something that I clearly know, and many wives have come for counseling in this regard. ఈ విషయాల్లోనే అనేక మంది భార్యలు సలహాల కొరకు, మార్గదర్శకత్వం కొరకు రావడం వలన ఈ విషయాలను మేము తెలుసుకోగలుగుతున్నాం. In this session, I want to show you from the scriptures that the life of the fullness of the Holy Spirit has to control our family life and relationships also. ఈ యొక్క తరగతిలో ఆత్మ పూర్ణులై ఉండుట అన్నటువంటి జీవితము మన యొక్క కుటుంబ జీవితమును, అలాగే మనతో సంబంధము కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో గమనించబోతూ ఉన్నాం. I once heard someone talk about this situation in the church. సంఘములో ఉన్నటువంటి ఈ విధమైన పరిస్థితిని గురించి ఒకరు మాట్లాడుకోవడం గురించి నేను విన్నాను. He was talking about a great preacher preaching in the church. సంఘములో చక్కగా ప్రసంగించే ఒక గొప్ప ప్రసంగికుని గూర్చి వారు మాట్లాడుకుంటున్నారు. Fiery preacher. అగ్ని వంటి ప్రసంగికుడు అన్నమాట. Shouting from the pulpit. ప్రసంగ వేదిక మీద నుంచి బలంగా ప్రసంగించేవాడు. People are all impressed by his wonderful preaching. ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగానికి ప్రజలు ఎంతో ఆకర్షితులవుతారు. In the middle of the meeting, one lady stood up and she walked out. ఈ యొక్క ప్రసంగం ఇలా జరుగుతున్నటువంటి మధ్యలో ఒక స్త్రీ లేచి నిలవబడి ఆమె బయటికి వెళ్ళిపోయింది. And everybody noticed that lady walking out. ఆమె అలా బయటికి వెళ్తుండడాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. By the time the preacher was closing his message, తన యొక్క ప్రసంగాన్ని ఆ ప్రసంగికుడు ముగింపుకు వచ్చేటువంటి ఆ సమయానికి this lady walked in again. ఈ యొక్క స్త్రీ మళ్ళీ ఆ మందిరం లోపలికి వచ్చింది. As the preacher was closing, ఈ యొక్క ప్రసంగికుడు ముగిస్తుంటుండగా she walked straight to the pulpit to the preacher. ఆమె నేరుగా మరి ప్రసంగికుడు ఉన్నటువంటి ఆ ప్రసంగ వేదిక యొద్దకు వచ్చింది. Now she had a lot of things in her hand. ఆమె యొక్క చేతిలో అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. There was a mat and a pillow. చాప ఉంది, అలాగే దిండు ఉంది,
There was a bucket and a broom. అలాగే బకెట్ ఒకటి ఉంది, చీపురు కూడా ఒకటి ఉంది. So much of paraphernalia. ఇక్కడ ఒక కుటుంబ వాతావరణం లాగా అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. With all that, she walked up. వాటన్నిటిని తీసుకొని ఆమె నేరుగా ఆ ప్రసంగ వేదిక దగ్గరకు వచ్చింది. That was the preacher's wife. ఆమె ఎవరో కాదు, అప్పటిదాకా ప్రసంగించిన ఆ ప్రసంగికుని భార్య. And the story says, ఆ వృత్తాంతము ఇలా చెప్తుంది. she told the preacher, ఆమె ఆ ప్రసంగికుడు తన భర్తతో అంటుంది, sir, you are wonderful when you are in the church. అయ్యా, నువ్వు మందిరంలో చాలా అద్భుతంగా చాలా మంచిగా ఉంటావు. You stay here itself. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండటం మంచిది. I have brought your bedding and pillow, everything. You stay here. నీకు అవసరమైనటువంటి దిండు, చాప, దుప్పటి అన్ని తీసుకొచ్చాను, నువ్వు ఇక్కడే ఉండయా అంటున్నామే. The problem is only when you come home. సమస్య అలా నువ్వు ఇంటికి వస్తేనే మాకు సమస్య. This may be a story, but this is a reality. ఇది ఒక కథలాగా ఉండవచ్చేమో కానీ ఇది ఒక వాస్తవికమైనటువంటి పరిస్థితిగా ఉంది. I am really sorry to say that the lives of many people, family life is not right, but they pretend to be very godly people when they come to church. అనేక మంది కుటుంబ జీవితాలు సరి అయినటువంటివిగా లేవు. అయితే వారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రము చాలా భక్తి కలిగినటువంటి వారుగా కనుబరుచుకుంటున్నారు. ఈ సంగతి చెప్పడానికి నేను విచారిస్తూ ఉన్నాను. But the wives are afraid to talk about it, so they just keep quiet. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులను గురించి మాట్లాడడానికి భార్యలు భయపడుతున్న వారుగా, అలాగే మౌనంగా వారు ఉంటూ ఉన్నారు. Proper teaching should be given in our churches as to how to lead a family life. కుటుంబ జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి అన్నటువంటి దాన్ని గూర్చి సరి అయినటువంటి బోధ అన్నటువంటిది సంఘములో మనము ఇవ్వవలసినటువంటి వారుగా ఉన్నాము. I am glad that this camp organizers thought about that aspect as well. నేను ఈ యొక్క సదస్సు నిర్వాహకులైనటువంటి వారు ఈ విధమైనటువంటి కోణాన్ని కూడా వారు ఆలోచించారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. Fullness of the Spirit and family life. ఆత్మపూర్ణులై ఉండుట మరియు కుటుంబ జీవితము, They are connected. ఈ రెండు సంబంధము కలిగినటువంటివిగా ఉన్నాయి. Now we read about the fullness of the Holy Spirit in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మపూర్ణులై ఉండుట అన్నటువంటి దాని గురించి మనము గమనిస్తాము. When you read verses 18 to 21, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనము నుండి 21వ వచనం వరకు మనము చూచినప్పుడు, look into your Bibles. మీ బైబిల్స్ లో దయచేసి గమనించండి. 17 to 21 of Ephesians 5 talk about life of the fullness of the Holy Spirit. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు ఆత్మపూర్ణులై ఉండుట అన్న దాని గురించి తెలియజేస్తున్నాయి. Now the very next word, దాని ఆ చెప్పబడినటువంటి వచనాల తరువాతి వచనాన్ని మనం గమనిస్తే, immediately after talking about the filling of the Holy Spirit, అక్కడ మీరు గమనించండి, ఆత్మపూర్ణులై ఉండుడి అనే సంగతి 17 నుంచి 21 వరకు చెప్పిన వెంటనే what is the next word? తరువాత మరి ఉన్నటువంటి పదం ఏమిటి గమనించండి. Wives. భార్యలారా, స్త్రీలారా. Then తరువాత husbands. తరువాత మనము గమనిస్తే పురుషులారా. Then తరువాత parents. తల్లిదండ్రులారా. Then తరువాత children. పిల్లలారా. So the teaching on the fullness of the Holy Spirit is followed immediately by exhortations to the members in the family. గమనించినట్లయితే ఆత్మపూర్ణులై ఉండుట అన్నటువంటిది చెప్పబడిన తరువాత దానికి అనుసంధానంగానే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి వారందరూ కూడా ఆ అనుభవాన్ని, దానితో సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలో వరుసగా వివరిస్తూ చెప్పి ఉన్నాడు. After the fullness of the Holy Spirit, ఆత్మపూర్ణులై ఉండుట అన్న తరువాత immediately
husbands and wives. వెంటనే భార్యలారా భర్తలారా అంటున్నాడు. What should be their role? వారి యొక్క పాత్ర ఏమిటో, What are their responsibilities? వారి యొక్క బాధ్యతలు ఏమిటో. Then followed by chapter 6, the next chapter, తరువాత 6వ అధ్యాయములో దాని కొనసాగింపుగా children and parents, పిల్లలారా తల్లిదండ్రులారా అంటున్నాడు. then masters and servants. తరువాత యజమానులారా దాసులారా. See, when Paul wrote it, there were no chapters like chapter 5 and 6. గమనించండి, పౌలు ఈ పత్రికను రాసే అప్పుడు 5వ అధ్యాయం ఎంతవరకు 6వ అధ్యాయం ఎంతవరకు అన్న విభజన అప్పుడు లేదు. It is a continuous writing of a letter. అది ఒక ఉత్తరము రూపములో కొనసాగింపుగా వ్రాయబడినటువంటి ఉత్తరము. So there was no division of chapter 5, chapter 6. అందుచేత 5వ అధ్యాయము 6వ అధ్యాయము అన్నటువంటి విభజన అప్పుడు లేదు. It is one flow of thought. అదంతా కూడా ఒకే తలంపు యొక్క కొనసాగింపుగా ఉన్నది. Fullness of the Holy Spirit, ఆత్మపూర్ణులై ఉండుట, husband wife relationship, భార్యాభర్తల సంబంధము, parent children relationship, తల్లిదండ్రుల సంబంధము, master children relationship. దాసులు యజమానుల సంబంధము. That is in one breath. That means it is continuous. అంటే ఇది ఒకే ఊపిరితో ఒకే విభాగంగా కొనసాగిస్తూ చెప్పాడు. When you look at this passage, ఈ యొక్క లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు you see that the fullness of the Holy Spirit affects or influences 5 areas of our life. ఆత్మ పూర్ణులై ఉండుట అన్నటువంటి ఆ అనుభవము మన యొక్క జీవితముతో సంబంధము కలిగి ఉన్న 5 విభాగాల మీద దాని ప్రభావాన్ని చూపుతుంది అని గమనించాలి. Chapter 5, 19 and 20. 5వ అధ్యాయము 19-20 వచనాలలో It influences our worship life. మన యొక్క ఆరాధన జీవితం మీద ఆ అనుభవం ప్రభావం చూపుతుంది. Verses 22 onwards, ఇక 22వ వచనము మొదలుకొని it influences our wedded life, that is family life. మన యొక్క వైవాహిక కుటుంబ జీవితం మీద ప్రభావము చూపుతుంది. Chapter 6 verses 5 to 9, 6వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు it controls your work life, master servant relationship. అది దాసులు యజమానుల సంబంధాన్ని గురించి ప్రభావితం చూపుతుంది కనుక అది నీ జీవనోపాధి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. Chapter 6 verses 10 to 17, 6వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు it affects your war life, battle. నీ యొక్క పోరాటపు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. Chapter 6 18 and to 19, 6వ అధ్యాయము 18-19 వచనాల్లో it affects your witness life. అది నీ యొక్క సాక్ష్య జీవితం మీద ప్రభావం చూపుతుంది. So in continuation of the fullness of the Holy Spirit, these 5 areas are affected. ఆత్మపూర్ణుడై ఉండుట అన్నటువంటి దాని కొనసాగింపు, దానితో సంబంధం అన్నటువంటిది మన జీవితముతో ముడిపడి ఉన్న ఈ 5 విభాగాల మీద అది ప్రభావాన్ని చూపుతుంది. Verse 18 says, be filled with the Spirit. 18వ వచనములో ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట చూస్తున్నాం. Then immediately after that, your worship life, దాని ఆ వెంటనే మన యొక్క ఆరాధన జీవితం చెప్పాడు. followed by your wedded life, తరువాత కుటుంబ జీవితాన్ని గురించి చెప్పాడు. then comes your work life, తరువాత నీ యొక్క పని విభాగాన్ని గురించి చెప్పాడు. then your war life, తరువాత నీ ఆత్మీయ పోరాట జీవితాన్ని గురించి చెప్పాడు. then your witness life. తరువాత నీ సాక్ష్య జీవితాన్ని గురించి చెప్పాడు. You know, that covers all areas of a man's life. అంటే ఒక విధంగా చెప్పాలంటే మానవ జీవితంలో ముడిపడి ఉన్న ప్రతి విభాగాన్ని ఈ అనుభవము ప్రభావితం చేస్తుంది. Your worship, your spiritual life, ఆరాధన ఇది నీ ఆత్మీయ జీవితం, your family life, నీ కుటుంబ జీవితం, your work life, నీ యొక్క పని జీవితం, in the society or the place where you work, సమాజంలో గాని నీవు పనిచేసేటువంటి స్థలములో గాని, your war life, నీ యొక్క పోరాట జీవితం, your witness life, నీ సాక్ష్య జీవితం, that covers all areas of your life. అంటే ఇన్నున్నాయంటే ఇవన్నీ మన జీవితంలో ముడిపడి ఉన్న విభాగాలన్నిటి మీద ఈ ఆత్మపూర్ణులై ఉండుట అన్న
అనుభవం యొక్క ప్రభావం ఉన్నది. This is how the Spirit of God led Paul to write about the fullness of the Holy Spirit. ఆత్మపూర్ణులై ఉండుట అన్నదాని గురించి ఈ విధమైనటువంటి క్రమమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలును ప్రేరేపించి వ్రాయించాడు. So at the very outset I want to say that the fullness of the Holy Spirit is not a doctrine that has no practical application in life. It influences all areas of our life. అందుచేత బాహాటంగా తేటగా నేను చెప్తున్నాను, ఆత్మపూర్ణులై ఉండుట అన్నటువంటిది అది ఏదో ఒక బోధ, ఒక సిద్ధాంతము కాదు. అది మన యొక్క ఆచరణాత్మకమైన జీవితము, ఆత్మీయ జీవితము అన్నిటినీ ప్రభావితము చేయగలిగినటువంటి ఆచరణ సూత్రాలతో ముడిపడి ఉన్నటువంటి అనుభవము. It is not a doctrine unrelated to our daily life. It is a doctrine that should influence our daily life. మన అనుదిన జీవితముతో సంబంధము లేని సిద్ధాంతము కాదు, మన అనుదిన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి సిద్ధాంతము ఈ యొక్క ఆత్మపూర్ణులై ఉండుట అన్న అనుభవము. Now before we talk about the practical side that should be manifested in our family life, let us talk about the fullness of the Holy Spirit to start with. ఈ ఆత్మపూర్ణులై ఉండుట అన్నటువంటి అనుభవము మన కుటుంబములలో ఏ విధంగా ప్రదర్శించబడుతుందో ఆ ఆచరణాత్మకమైన అనుభవాన్ని మనం చూడడానికి ముందుగా అసలు ఆత్మపూర్ణులై ఉండుట అనగా ఏమిటో గమనిద్దాం. We are not doing a detailed study of the fullness of the Holy Spirit. ఆత్మపూర్ణులై ఉండుట అన్నదాని గురించి మరి పూర్తి యొక్క ధ్యానము మనం చేయడం లేదు. But a basic understanding of what it is necessary for us to understand the rest of this talk. ఈ యొక్క మిగిలినటువంటి ఆ యొక్క సంగతికి సరిపోయే విధముగా ఈ ఆత్మపూర్ణులై ఉండుట అనగా ఏమిటో దానిని గూర్చినటువంటి ప్రాథమికమైన అవసరమైనటువంటి సంగతులనే మనము చూడబోతూ ఉన్నాం. Many people think that the life of the fullness of the Holy Spirit is some ecstatic special experience that some people have. ఆత్మపూర్ణులై ఉండుట అనగానే ఏదో ఒక ఉత్తేజభరితమైనటువంటి ఆ తీవ్రమైన కొందరు మాత్రమే కలిగి ఉండగలిగినటువంటి ప్రత్యేకమైన అనుభవంగా భావిస్తూ ఉంటారు. Dramatic, emotionally charged experience. ఆకస్మికమైన అనూహ్యమైనటువంటి ఆ మార్పులతో తీవ్రతతో కూడినటువంటి పరిస్థితిగా భావిస్తారు. That is what some people think. అలాగూ ఆలోచించేటువంటి వారు ఉన్నారు. But that is not what you read in the scriptures. కానీ లేఖనాల్లో మనం చదివండి అలాగూ లేదు. Let us try to understand what it is. అది ఆత్మపూర్ణులై ఉండుట అనగా ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Verse 18, do not be drunk with wine. 18వ వచనము, మద్యముతో మత్తులై ఉండకుడి. When you are drunk with wine, మద్యము తీసుకున్నప్పుడు that results in an evil lifestyle. అది ఒక చెడ్డ జీవితానికి దారి తీస్తున్నటువంటిదిగా ఉంటుంది. Because the wine controls you. ఎందుచేతనంటే ఆ యొక్క మద్యము నిన్ను నియంత్రిస్తూ ఉంటుంది. It makes you do things that you usually do not do. నీవు సహజంగా మామూలుగా ఉన్నప్పుడు చేయని కార్యాలు కూడా చేయడానికి నీవు మద్యము తాగినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది. This wine controls your talk. ఈ యొక్క మద్యం అన్నటువంటిది నీ నోటి మాటలను నియంత్రిస్తుంది. It controls your walk. నీ యొక్క నడకను ఈ మద్యము నియంత్రిస్తుంది. It controls your looks. నీ యొక్క చూపులను నియంత్రిస్తుంది. Your behavior. నీ యొక్క నడవడికను నియంత్రిస్తుంది. You become like a different man. నువ్వు ఒక కొత్త వ్యక్తిగా, విభిన్నమైనటువంటి వ్యక్తిగా నడుచుకుంటావు. Paul says, don't allow wine to control you. పౌలు చెప్తున్నాడు, మద్యము మిమ్మును నియంత్రించున్నట్లుగా మీరు ఉండవద్దు అని చెప్తున్నాడు పౌలు. Instead of that, దానికి బదులుగా you should be filled with the Holy Spirit. ఆత్మపూర్ణులుగా ఉండండి, ఆత్మ చేత నింపబడండి మీరు. That means you should be controlled by the Holy Spirit. That's the meaning. దాని అర్థం ఏమిటంటే మీరు పరిశుద్ధాత్ముని చేత నియంత్రించబడండి అని దాని అర్థము. And what is the meaning of the fullness of the Holy Spirit?
ఆత్మపూర్ణులై ఉండుట అనగా అర్థము ఏమిటంటే, it is not something complicated or dramatic or emotionally high thing. ఏదో ఒక భావోద్రేకముతో అప్పటికప్పుడు తీవ్రంగా కలిగేటువంటి ఒక విచిత్రమైనటువంటి అనూహ్యమైన అనుభవం కాదు. Being filled with the Holy Spirit is the opposite of being filled with wine. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుట అన్నటువంటిది మద్యముతో మత్తులై ఉండుట అన్నదానికి వ్యతిరేకమైనటువంటి అనుభవము. Being filled with wine results in the wine controlling that person. మద్యముతో మత్తులై ఉండుట అన్నటువంటి ఆ అనుభవములో మద్యం అన్నటువంటిది దాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిని సంపూర్ణంగా ప్రభావితం చేస్తుంది, నియంత్రిస్తుంది. Being filled with the Holy Spirit controls that person. ఆత్మపూర్ణులై ఉండుడి అన్న అనుభవములో పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని నియంత్రించేటువంటి వాడుగా ఉంటాడు. So be filled with the Spirit means be controlled by the Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే అర్థం ఏమిటంటే ఆత్మ చేత నియంత్రించబడి ఉండండి. It is not controlled by force, it is controlled by consent. బలముతో కాదు, ఇది స్పృహతోనే మనము నియంత్రించబడుట. It is a constant surrendered attitude to the Spirit of God. దేవుని ఆత్మకు నిరంతరంగా ఎల్లప్పుడూ కూడా లోబడి ఉండేటువంటి నిరంతర అనుభవమే ఆత్మపూర్ణులై ఉండుట అన్నటువంటి అనుభవం. It is a way of life. అది ఒక జీవిత విధానము. It is a life where we continually choose to live under the influence of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావముతో ఆయనకు లోబడి నేను జీవించాలి అని అన్ని విషయములలో మనము నిర్ణయము తీసుకొని లోబడి జీవించేటువంటి అనుభవము ఆత్మపూర్ణులై ఉన్న అనుభవం. It is living with every conscious area of our life yielded to the Spirit of God. ఆత్మపూర్ణులై ఉండుట అన్నటువంటి అనుభవము మన మనస్సాక్షిలో, మన అంతరంగములో సమస్తము కూడా దేవునికి మనలను మనము లోపరుచుకోవడానికి దారి తీసేటువంటి అనుభవం. There is a verse in Colossians 3:16 that can be equated with this experience. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఉంది. దాన్ని ఈ ఎఫెసీ 5:18తో మనము పోల్చవచ్చును. It is a verse that says we have to be permeated or controlled by the word of God. దేవుని వాక్యము చేత మనము నియంత్రించబడాలి అనేటువంటి మాట కొలస్సీ పత్రికలో మనం గమనిస్తాము. So it is a state in which the Holy Spirit is free to do all that he has come into my life to do. మనము ఆత్మపూర్ణులై ఉండుట అన్నటువంటి అనుభవం ఏంటంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తాను ఏమి చేయాలని అనుకుంటున్నాడో స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా మన జీవితాల్లో తన కార్యాన్ని పరిశుద్ధాత్ముడు జరిగించడానికి మనము లోపరుచుకున్న అనుభవమే ఆత్మపూర్ణులై ఉన్నటువంటి అనుభవం. No need to have any confusion about the fullness of the Spirit. ఆత్మపూర్ణులై ఉండుట అన్న ఈ అనుభవాన్ని గురించి ఏ విధమైనటువంటి గలిబిలి కలిగి ఉండవలసిన అవసరం లేదు. It is a life in which you deliberately choose to yield every sphere of your life to the control of the Holy Spirit who dwells in you. స్వచ్ఛందంగా నీ జీవితంలో ప్రతి విషయములో నీలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మునికి నిన్ను నీవు అప్పగించుకొని జీవించే అనుభవమే ఆత్మపూర్ణులై ఉండేటువంటి అనుభవము. ఇక ఏమి గలిబిలి అవసరం లేదు. It is not optional, it is a command. అది ఏదో ఒక ఎంపిక కాదు, అది ఆజ్ఞగా చెప్పబడింది. It is not just a once and for all experience, it's a constant yieldedness, submission to the control of the Holy Spirit. ఆత్మపూర్ణులై ఉంటున్నది ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చేటువంటి కలిగి ఉండేటువంటి అనుభవము కాదు. ఒక విశ్వాసి నిరంతరంగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మునికి తన్ను తాను లోపరుచుకోవడం అన్నటువంటి నిరంతర అనుభవంగా ఉంది. Be filled is in the present continuous tense. ఆత్మపూర్ణులై ఉండుడి అన్నటువంటిది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పబడింది. So that means always keep yourself
yielded to the control of the Holy Spirit అంటే దాని in అర్థం all ఏంటి? areas of your అంటే life. దాని అర్థం ఏంటి? మన జీవితంలో ప్రతి విభాగాన్ని కూడా, ప్రతి సమయములో కూడా, ప్రతిరోజు కూడా దేవుని ఆత్మ నియంత్రణకు లోబరుచుకొని మనము జీవించాలి. When you read the following verses, తర్వాతి వచనాలను మనము చదివినట్లయితే there you read that it affects your speaking to one another. అక్కడ మనం గమనించినట్లయితే ఆ ఆత్మపూర్ణులై ఉన్నటువంటి అనుభవము ఒకరితో మరి ఒకరము మాట్లాడుకునేటువంటి ఆ యొక్క అనుభవం మీద ప్రభావం చూపుతుంది. Or singing, it affects your singing. అది కీర్తనలతోనూ అది మన కీర్తనల మీద ప్రభావం చూపుతుంది. It helps you to give thanks. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటల మీద ప్రభావం చూపుతుంది. It leads you to submit to one another. అలాగే ఒకరికొకడు లోబడుట అన్న అనుభవమునకు అది దారి తీస్తుంది. These are the results of yielding to the control of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణకు అప్పగించుకోవడం ద్వారా మనలో కలిగేటువంటి ఆ ఫలితాలు అక్కడ మనం చూస్తున్నాం. Immediately after that, very next paragraph, ఇవి చెప్పిన వెంటనే దాని తరువాతి వచనాల్లో పారాగ్రాఫ్ లోనే Paul talks about family life. పౌలు కుటుంబ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. That means when you come under the control of the Holy Spirit, your family life comes under the control of the Holy Spirit. అంటే దాని అర్థం ఏంటి? కుటుంబములో ఉన్నటువంటి నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణ కిందకు వచ్చినప్పుడు కుటుంబము కూడాను ఆ పరిశుద్ధాత్మని యొక్క నియంత్రణకు ఆత్మపూర్ణ అనుభవంలోకి వస్తుంది. Then you begin to obey the instructions the Holy Spirit has given in the word to husbands, wives, parents, children, masters and servants. దేవుని వాక్యములో భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, దాసులు, యజమానులకు దేవుని వాక్యములో ఇవ్వబడినటువంటి హెచ్చరికలను, సూచనలను, బాధ్యతలను మనము పాటిస్తూ ఉన్నప్పుడు What is a spirit-filled family life? అప్పుడు గమనించండి, ఆత్మ పూర్ణులైనటువంటి కుటుంబము అంటే ఎలా ఉంటుంది? It is a life in which you yield to the control of the Holy Spirit. అది పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణకు నిన్ను నీవు అప్పగించుకున్నటువంటి జీవితమై ఉంటుంది. That results in your relationship in the family being influenced by the Holy Spirit. నీవు కలిగి ఉన్నటువంటి ఆ అనుభవము నీ యొక్క కుటుంబం అంతటి మీద కూడాను అది ప్రభావితం చూపుతుంది. అప్పుడు నీ కుటుంబం అంతా పరిశుద్ధాత్మ నియంత్రణ కిందకు వస్తుంది. And you gladly submit to the instructions given concerning the roles of husbands and wives by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారానే, ఆత్మ నియంత్రణకు లోబడుట ద్వారానే ఇష్టపూర్వకంగా, సంతోషంగా భార్య భర్తలకు వాక్యములో ఇవ్వబడిన ధర్మాలకు సంతోషంగా లోబడేవారుగా ఉంటాం. Okay, what are the instructions given to husbands and wives? అయితే ఇక్కడ గమనిద్దాము, భార్య భర్తలైనటువంటి వారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇక్కడ చెప్పబడ్డాయి. I will start with the husbands and later come to wives. నేను మరి భర్తలతో ప్రారంభిస్తాను, తరువాత భార్యల దగ్గరికి వస్తాను. In verse 25 it says, husbands, love your wives. 25వ వచనంలో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అని చెప్తున్నాడు. As Christ loved the church. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా అని చెప్తున్నాడు. So a spirit-filled husband will love his wife because that is the instruction the Holy Spirit has given to the husbands. ఇక్కడ మనం గమనిస్తే ఒక ఆత్మపూర్ణుడై అనగా ఆత్మ చేత నియంత్రించబడేటువంటి ఒక భర్త తన భార్యను ప్రేమించేవాడుగా ఉంటాడు. ఎందుచేతనంటే దేవుడు తన వాక్యములో పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని వ్రాయించాడు గనుక. It's a command given by the Holy Spirit. Therefore a spirit-controlled husband will obey that command. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నటువంటిది ఆత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞ గనుక ఆ ఆత్మ చేత నియంత్రించబడేటువంటి భర్తలు తమ యొక్క భార్యలను ప్రేమించేవారుగా ఉంటారు. The word love here is the word agape. ఇక్కడ ప్రేమ అనేటువంటి ఈ పదము అగాపే అనే పదముగా చెప్పబడింది. That is the highest form of love with which God loved us. అది ప్రేమలో ఉన్నత స్థాయికి చెందినటువంటిది. అది దేవుడు
మాత్రమే కలిగి ఉన్నటువంటి ప్రేమ, దేవుని ప్రేమను చూపిస్తుంది ఆ పదం. That is the word used in John 3:16 when it says God so loved the world. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పబడినప్పుడు అక్కడ ఆగాపే అనే పదం ఉపయోగించబడింది. That's the word used in 1 Corinthians 13, that chapter about love. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ప్రేమను గూర్చి చెప్పబడిన అధ్యాయంలో కూడా అక్కడ ప్రేమ అనగా ఆగాపే ప్రేమ అని వాడబడింది. You may have heard that there are different words in the Greek language to denote the concept of love. మనము ప్రేమ అన్నటువంటి దానిని వివరించడానికి గ్రీకులో వివిధ రకాలైన పదాలు వాడబడి ఉన్నాయి అన్న సంగతి మీరు ఎరిగి ఉన్నారు. This is the highest word. వాటిలో ఇది అత్యున్నతమైనటువంటి స్థాయికి చెందినటువంటి పదం. Then there is philia, that is brotherly love. ఫిలియో అనే పదం ఉంది, అది సహోదర ప్రేమకు వాడే పదం. Then there are other words also. తర్వాత మిగిలినటువంటి ఇతర పదాలు కూడా ఉన్నాయి. So husbands should love their wives with an agape love. కనుక భర్తలు తమ భార్యలను ఆగాపే ప్రేమతో ప్రేమించవలసినటువంటి వారుగా ఉన్నారు. Loving is not liking. గమనించండి, ప్రేమించడం అంటే ఇష్టపడడం కాదు. In Hindi there is a word pasand karna, that is liking. పసంద్ కర్లా అనే పదం ఉందంట హిందీలో, అంటే ఇష్టపడడం. That is not the word here. ఇక్కడ ఆ ఇష్టపడడం అనేటువంటి పదం కాదు. You know, Bible never asks us to like anyone. మనము ఎవరినైనా సరే ఇష్టపడాలి అనేటువంటి మాట పదము బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. Did you know that? తెలుసా సంగతి మీకు? Bible doesn't ask any one of us to like anybody else. మనము ఎవరినైనా సరే ఇష్టపడండి అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడలేదు. If you don't like somebody, మీకు ఎవరైనా ఇష్టం లేకుంటే there's nothing wrong in that, because Bible doesn't ask you to do that. అందులో తప్పేం లేదు. ఎందుకంటే మీరు ఇష్టపడండి, ఒకళ్ళొకళ్ళు కుదరదు అని చెప్పలా బైబిల్ బలవంతంగా. I don't like your hairstyle. మీ యొక్క తల జుట్టు నాకు నచ్చలేదు. I don't like that sister talking too much. అలాగే ఆ పలాని సహోదరి అతిగా మాట్లాడడం నాకు నచ్చలేదు. I don't like the way you laugh. నువ్వు నవ్వేటువంటి విధానం నాకు నచ్చలేదు. I don't like some of your policies. మీ కొందరి విధానాలు నాకు నచ్చలేదు. I don't like some of your doctrines. మీ యొక్క సిద్ధాంతాలు కొన్ని నాకు నచ్చలేదు. Do you like everybody in the world? ప్రపంచంలో అందరినీ మీరు ఇష్టపడతారా? I don't like everybody in the world. ప్రపంచంలో అందరినీ నేను ఇష్టపడలేను. Bible doesn't ask us to like anyone. బైబిల్ కూడా ఎవరినైనా ఇష్టపడండి అని చెప్పడం లేదు. So if you don't like somebody, that is okay, nothing wrong in that. నీకు ఎవరైనా నచ్చలేదా, వాళ్ళంటే ఇష్టం లేదా, విడిచిపెట్టు, అందులో ఇబ్బంది ఏమి లేదు. But Bible asks us to love everybody. కానీ బైబిల్ చెప్తుంది అందరినీ ప్రేమించండి అని చెప్తుంది. What does that mean? అంటే దాని అర్థం ఏమిటి? Even when I dislike certain things about you, నిన్ను గూర్చి కొన్ని సంగతులలో నువ్వు నాకు నచ్చకుండా ఉన్నప్పటికీ కూడా, even when I disagree with you on certain opinions, కొన్ని అభిప్రాయాల విషయములో నేను నీతో ఏకీభవించకుండా ఉన్నప్పటికీ కూడా, I must have no bitterness or anger in my heart towards you. నీ మీద నాలో ఏదైనా చేదైన అనుభవం గాని అసూయ గాని నాలో నేను కలిగి ఉండకూడదు. I must be interested in your ultimate well-being and do all I can to do you good. అంతిమంగా నీ యొక్క క్షేమాన్నే నేను కోరుకోవాలి. నీ మేలు కొరకు నేనేమి చేయగలను దాని అంతటిని కూడా నేను చేయగలగాలి. Did you understand that? అర్థమవుతుందా ఇది? You may not like everybody. మీకు అందరూ నచ్చకపోవచ్చు, అందరంటే ఇష్టం లేకపోవచ్చు, but you must love everybody. కానీ మీరు అందరినీ ప్రేమించాలి. What's the meaning of agape? అదే ఆగాపే అంటే అర్థం. What is the definition of agape? ఆగాపే అంటే దాని నిర్వచనం ఏమిటి? Agape is not liking. అగాపే అంటే ఇష్టపడడం అని కాదు. By the way, Bible doesn't say that God liked the world. గమనించండి, దేవుడు లోకమును ఎంతో ఇష్టపడుతున్నాడు అని చెప్పడం లేదు. Bible doesn't say God liked the world. దేవుడు లోకమును ఇష్టపడుతున్నాడని చెప్పలేదు బైబిల్. John 3:16 does not say God so liked the world that he sent his son. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ఇష్టపడి తన కుమారుని పంపించాడని
చెప్పడం లేదు. When God looked down, he did not like the world. గమనించండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఆయనకి ఇష్టంగా లేదు. Corruption, sin, rebellion against God. పాపము, తిరుగుబాటు, వ్యతిరేకత దేవుని మీద ఇవన్నీ కూడా ఉన్నాయి. తిరుగుబాటు. Does God like that? అవన్నీ అంటే లోకంలో ఇవన్నీ దేవునికి ఇష్టమా? No, God doesn't like that. దేవుడు ఆ కార్యాలు ఇష్టపడవు, ఆయనకి ఇష్టం లేదు. But God loved the world. అయినప్పటికీ దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు. What does that mean? అంటే దాని అర్థం ఏమిటి? So agape means a commitment for the ultimate well-being of the other person. అగాపే అంటే నా తోటి వ్యక్తి యొక్క సంపూర్ణమైన క్షేమానికి, మేలుకు, ఆ వ్యక్తి నాకు నచ్చకపోయినప్పటికీ కూడా నన్ను నేను అప్పగించుకోవడమే అగాపే. Not considering his state, condition or response. ఆ వ్యక్తి యొక్క స్థితి కానీ, స్థాయి కానీ, ఆ వ్యక్తి యొక్క ప్రతిస్పందనలు కానీ వేటితో నిమిత్తం ఉండకూడదు. I don't like many things about you. నిన్ను గురించి నాకు అనేక విషయాలు నీలో నాకు నచ్చవు. I don't like some of your character. నీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నాకు నచ్చవు. I don't have to like it. నాకు నచ్చాలని కూడా లేదు. But I must always seek to do you good and be interested in your well-being. కానీ నేను ఎల్లప్పుడూ నీ మేలే చూడాలి. నీ మేలు, నీ క్షేమము కొరకు నేను చేయగలిగింది అప్పగించుకొని చేయాలి. What's the meaning of John 3:16? యోహాను 3:16 అర్థం ఏమిటి? Though God did not like many things in the world, లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యాలు దేవునికి నచ్చనివిగా ఉన్నప్పటికీ కూడా God grew so much interested in the well-being of the people of the world so that he sent his son to save them. లోకములో ఉన్నటువంటి ప్రజల యొక్క మేలును, క్షేమాన్ని దేవుడు కాంక్షించి తన సొంత కుమారుని వారి మేలు కొరకే ఈ లోకానికి పంపించాడు. That's the meaning. దాని అర్థం అదే. Did you understand that? అర్థం చేసుకున్నారా మీరు? We are asked to love one another, not like one another. మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి అని చెప్పబడింది, కానీ ఒకరినొకరు ఇష్టపడాలి అని చెప్పబడలేదు. Bible doesn't say husbands like your wives. భర్తలారా మీ భార్యను ఇష్టపడండి అని బైబిల్ చెప్పలేదు. We generally like our wives. సహజంగా మన భార్యలంటే మనం ఇష్టపడతాము. But here is a wife who talks non-stop. కానీ ఒక భార్య ఉంది, ఇక ఆగకుండా మాట్లాడుతూనే ఉంటది. Oh, the husband doesn't like that. కానీ అట్ట మాట్లాడడం భర్తకి నచ్చదు. Every time she cooks, she puts too much salt in it. వంటలు చేసే ప్రతిసారి కూడా ఉప్పు బాగా వేస్తుంది. Hey, I don't like your cooking. నువ్వు వంట చేయటం నాకేం నచ్చలేదు. That's okay, nothing wrong in that. అందులో తప్పేం లేదు, పర్వాలేదు. But that husband must always be concerned about the well-being of that wife and do all he can to do her good. అయితే అలా నచ్చని ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క భర్త తన యొక్క భార్య క్షేమాన్ని కోరుకోవాలి, ఆమెగా ప్రేమించాలి, ఆమె మంచి కొరకు తాను చేయగలిగినటువంటి దాన్ని అప్పగించుకొని చేయాలి. Even if your wife does not listen to you always, ఎల్లప్పుడూ ప్రతిసారి నీ భార్య నీ మాట వినకపోయినా కూడా, even if there are many things in your wife's character that you don't like, నీ యొక్క భార్యలో అనేకమైనటువంటి లక్షణాలు నీకు నచ్చకుండా ఉన్నప్పటికీ కూడా always be concerned about her well-being and do all you can to do her good. ఆమె యొక్క క్షేమాన్ని గురించే ఆలోచిస్తూ ఉండు. ఆమె మేలు కొరకు, మంచి కొరకు నువ్వు ఏమి చేయగలవు ఎల్లప్పుడూ దానిని ఆమె పట్ల చేయి. And the standard is as Christ loved the church. దానికి కూడా ఒక ప్రమాణ స్థాయి చెప్పాడు. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా అని చెప్తున్నాడు. Does Christ like everything in the church? సంఘములో ఉన్న అంతటిని కూడా మరి ప్రభువు ఇష్టపడతాడా? ఆయనకి ఇష్టంగా ఉన్నాయా? Court case, కోర్టు కేసులు ఉన్నాయి. many places in Andhra I've seen one church here, one church here. ఆంధ్రాలో అనేక స్థలాల్లో నేను చూశాను, అక్కడ ఒక చర్చి ఉంటే దాని పక్కనే ఇంకొక చర్చి. I am publicly saying this. నేను బహిరంగంగానే చెప్తున్నాను ఇది. I went to one place, one brother compelled me, please come here, please come here. I went there. ఒక సహోదరుడు చాలా బలవంతం చేశాడు, ఇక్కడికి రండి అయ్యా, మా దగ్గరికి
అక్కడికి రండి బలవంతం చేస్తే వెళ్ళాను. When I was sitting in a house, నేను ఒక ఇంటిలో మరి కూర్చొని ఉన్నప్పుడు I heard our song through the loudspeaker. మైకు ద్వారా మన పాటలు వినబడుతున్నాయి. I said, what is that? నేను అడిగాను, ఏంది ఆ శబ్దం అని. That is our assembly only. అది కూడా మన సంఘమేనా అంటున్నాడు. Very near. దగ్గరే. They said when we start the meeting, they will stop. మనం మొదలు పెట్టగానే వాళ్ళు ఆపుతారులే అంటున్నాడు. And one big shamiana in one place. ఒక స్థలంలో ఒక పెద్ద షామియానా వేసింది. Our assembly Mahasabhalu last week. పోయిన వారము మన సంఘం యొక్క మహాసభలో my friend Koshi Matthew was speaking there. అక్కడ నా స్నేహితుడు కోషి మాథ్యూ మాట్లాడాడు. Immediately after that here John Kurin is speaking. అక్కడ అయిపోయిన వారానికి ఇక్కడ పక్క సంఘంలో కూడికలు, అక్కడ జాన్ కురియన్ గారు ప్రసంగికులు. There are many places like that in Andhra. That's a very very wrong thing. ఇలాంటి పరిస్థితులు అనేకము మరి ఆంధ్రాలో ఉన్నాయి. ఇది చాలా తప్పు. Not only in Andhra, other place also it is there. ఆంధ్రాలోనే కాదు ఇతర స్థలాల్లో కూడా ఆ విధంగానే ఉన్నాయి. Where is that love? ఆ ప్రేమ ఎక్కడుంది? So husbands, you may not like everything about your wife, but you must love your wife. భర్తలారా, మీ భార్యలలో అన్ని విషయాలు మీకు నచ్చకపోయినప్పటికీ కూడా మీరు వారిని ప్రేమించాలి. That is spirit filled husband. అప్పుడే ఆత్మతో నింపబడిన ఆత్మపూర్ణుడవైన భర్తవు నీవు. So he may not agree with his wife in everything. అన్ని విషయాల్లో నీ భార్యతో నీకు సమ్మతి కుదరకపోవచ్చు. But you must always do her good and seek her well-being. కానీ ఎల్లప్పుడూ ఆమె మేలు కోరుకోవాలి. ఆమె క్షేమము కొరకు నువ్వు చేయగలిగింది చేయాలి. Christ doesn't like everything in the church. That's what I said earlier. ఇంతకు ముందు కూడా చెప్పినట్లుగా ఒక సంఘములో ఉన్న అన్ని పరిస్థితులు క్రీస్తునకు నచ్చినవే కావు. He doesn't like division in the church. సంఘములో విభజనలు క్రీస్తు ప్రభువుకు నచ్చవు. He doesn't like court case in the church. సంఘములలో కోర్టు కేసులు ఆయనకు నచ్చవు. He doesn't like fighting in the church. సంఘములో పోట్లాటలు ప్రభువుకు నచ్చవు. But does Christ love the church? అయినప్పటికీ మరి క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడా? Yes. ప్రేమిస్తున్నాడు. I hope you understand the difference. ఈ వ్యత్యాసము మీరు అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. So in a spirit-filled family, కాబట్టి ఒక ఆత్మపూర్ణమైనటువంటి కుటుంబంలో husbands will always be concerned about the well-being of their wives and will not fight with them. భర్తలు ఎల్లప్పుడూ తమ భార్యల యొక్క క్షేమాన్ని కోరుకునేవారుగా ఉంటారే గాని ఎప్పుడు వారితో పోట్లాడేవారుగా ఉండరు. Now Christ's example is given here. అక్కడ క్రీస్తు ప్రభు యొక్క మాదిరి చెప్పబడింది. And verse 29 says, 29వ వచనాన్ని గమనిస్తే, husband should nourish and cherish his wife. తన యొక్క భార్యను పోషించి సంరక్షించవలెను అని చెప్పబడింది. That means take care of her physical and mental needs. అంటే ఆమె భౌతికమైన మానసికమైన అవసరతలను గురించి మనము పట్టించుకోవాలి. Meet all her needs. ఆమె ప్రతి అవసరతను తీర్చాలి. All her physical needs. ఆమె ప్రతి భౌతికమైన అవసరతను. Meet her mental needs. ఆమె ప్రతి మానసికమైన అవసరతను తీర్చాలి. She needs a sense of security. ఆమెకు భద్రతా భావం ఆమెలో ఉండాలి. She needs to feel that she is loved. నేను ప్రేమించబడుతున్నాను అన్నటువంటి భావన నీ భార్యలో కలగాలి. She needs a sense of belonging. She should know that she belongs to you. ఆమె నీకు చెందింది, నీది అన్నటువంటి భావన నీలో ఉందని ఆమెకు తెలియాలి. She wants your care. నీ యొక్క జాగ్రత్త పరామర్శ ఆమె కోరుకుంటుంది. She wants you to inquire about any need in her life. తన జీవితంలో నీకేదైనా అవసరం ఉందా అని అడగాలని ఆమె ఆశిస్తుంది. Physical and mental needs. భౌతికమైన మానసికమైన ప్రతి అవసరము. Husband should be concerned about it. He should meet it. భర్తలు ఎవరైతే వీటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి, వాటిని తీర్చాలి. Be filled with the Spirit. ఆత్మపూర్ణులై
విధేయులై ఉండుడి. That should result in husband loving his wife and taking proper care of his wife's need. ఆ అనుభవము తన యొక్క భార్యను ప్రేమించడానికి, తన భార్య విషయంలో జాగ్రత్త కలిగి ఆమెను పట్టించుకోవడానికి దారి తీస్తుంది. In Colossians it says, husbands, don't be bitter against your wives. మనము గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రికలో నిష్ఠూర పెట్టవద్దు మీరు అనే మాట రాస్తాడు. You know, Bible doesn't say don't beat your wives. Don't kick your wives. మీ భార్యను కొట్టవద్దు అని చెప్పడం లేదు. That is why some husbands kick their wives. బైబిల్ అందుకనే కొంతమంది భర్తలు కొడుతున్నారేమో. Because Bible doesn't say that. ఎందుకంటే మీ భార్యను కొట్టవద్దని బైబిల్లో లేదు కదా అని. You know why wife doesn't say that? ఎందుకు అలా చెప్పబడలేదో తెలుసా? Bible says don't be bitter against your wife. మీ భార్యలను మీరు నిష్ఠూర పెట్టవద్దు అని చెప్పాడు. Even a bitter thought should not be entertained in your heart against your wife. అంటే గమనించండి, నీ భార్యను నిష్ఠూర పెట్టేటువంటి ఆ ఏ ఆలోచన కూడా నీ హృదయములో నువ్వు కలిగి ఉండకూడదు, దానితో నువ్వు ఆనందించకూడదు. If such thoughts come in your mind, ఒకవేళ ఆ విధమైనటువంటి ఆలోచనలు నీలోనికి వస్తే immediately confess and forsake it. వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. You know, beating and kicking comes as a result of the bitterness in your heart growing up. హృదయములో కలిగి ఉన్న ఆ చేదైనటువంటి భావము, క్రోధము వలననే కొట్టటము, పోట్లాడుకోవడము అనేటువంటివి భర్తలు చేస్తున్నారు. If Bible doesn't allow us to have bitterness in our heart towards his wife, there is no need to tell in the Bible, don't beat your wife. మనం గమనించండి, నిష్ఠూర పెట్టొద్దు అంటే ఆమెకు బాధ కలిగించేది మీ మనసులో కూడా మీరు ఊహించుకోవద్దు అని బైబిల్ చెప్తుంటే ఇక ప్రత్యేకంగా మీ భార్యను కొట్టొద్దు అని రాయాలా? Another role of the husband, భర్త యొక్క మరొక బాధ్యతను మనం గమనిస్తే verse 23, 23వ వచనంలో husband is the head of the wife. అక్కడ భర్త తన భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. That is, he is the leader. అంటే నాయకుడు. Husbands have the responsibility to lead the family in the right way. సరి అయినటువంటి మార్గములో తమ యొక్క కుటుంబాలను నడిపించుకొనవలసినటువంటి బాధ్యత భర్తల మీద ఉన్నది. In spiritual matters and in all other matters. ఆత్మ సంబంధమైన విషయాలలో, మిగిలిన అన్ని విషయాలలో కూడా You should play the role of a leader or a head because God has made you the head in the family. కుటుంబములో నిన్ను యజమానుడుగా, శిరస్సుగా ప్రభువు నియమించాడు గనుక ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని ఆత్మీయమైన విషయములలో, మిగిలిన అన్ని విషయములలో సరిగ్గా నడిపించుకునేటువంటి శిరస్సుగా వ్యవహరించాలి. Now coming to wives who are spirit filled, ఇక్కడ తరువాత ఆత్మతో నింపబడిన పూర్ణులైన భార్యలు ఎలా ఉంటారు అన్న దానికి వచ్చినప్పుడు verse 22, they should submit to their own husbands. 22వ వచనంలో చెప్పాడు, మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు. Last verse of that chapter says she should respect her husband. ఆ వచనములో మరి ఆఖరి అధ్యాయములో ఆఖరి వచనములో మనం గమనిస్తే భార్య అయితే తన భర్త యందు భయము అంటే గౌరవించేదిగా ఉండాలి. Many women have problem here. ఇక్కడ చాలా మందికి ఇక్కడ సమస్య, Why should I submit to my husband? ఎందుకు లోబడాలి నా భర్తకి? నేను I am also equal to him. నేను కూడా ఆయనకు సమానమైన దాన్నే. I have more salary than him. ఆయన కంటే నాకే ఎక్కువ జీతం. I am more learned than my husband. నా భర్త కంటే నేనే ఎక్కువ చదువుకున్న దాన్ని. I have better job than my husband. నా భర్త కంటే నాకే మంచి ఉద్యోగం ఉంది. Forget about all that. ఇవన్నీ మర్చిపోండి. Bible says you should submit. బైబిల్ చెప్తుంది మీరు లోబడి ఉండుడి అని. What is the meaning of submission? లోబడి ఉండుట అంటే అర్థం ఏమిటి? Many women have not understood the meaning. అనేక మంది స్త్రీలు సరిగా అర్థం చేసుకోవడం లేదు. That is why they rebel against the authority of the husbands. అందుచేతనే తమ భర్త యొక్క అధికారానికి తిరగబడుతున్నారు అనేక మంది స్త్రీలు. It doesn't mean that you are the slaves of your husband.
husbands. నీవు లోబడమంటే నీవు నీ భర్తకు బానిసవు అని కాదు దాని అర్థం. You know, when God created man, మనం గమనిస్తే దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు, all husbands should hear this. ఇది భర్తలైన వారందరూ కూడా వినాలి. God said, it is not good that man be alone, I will make him a helper. దేవుడు ఏమన్నాడు, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదును అనుకున్నాడు. That word helper in Hebrew is the word ezer, E-Z-E-R. ఆ యొక్క సాటి అయిన సహాయము అన్నటువంటిది హీబ్రూ పదములో E-Z-E-R, ఎజర్ అనే పదం చెప్పాడు. Many husbands have thought that helper means slave. అనేక మంది సాటి అయిన సహాయం అంటే భార్య తమకు బానిస అనుకుంటున్నారు. Helper means inferior. అంటే తక్కువది అనుకుంటున్నారు. That's not the meaning. కాదు అక్కడ అర్థం. That word ezer is used about 20 times. ఆ యొక్క ఎజర్ అనేటువంటి హీబ్రూ పదము 20 పర్యాయాలు వాడబడింది. Except 2-3 times that word is always used for God in the Bible. కేవలం 2-3 పర్యాయాలు తప్ప మిగిలిన అన్ని పర్యాయాలు కూడా దేవునికి సంబంధించినటువంటి పదంగా ఆ పదం వాడబడింది. Few times it is used for some others also. కొన్ని పర్యాయాలు మరి ఇతరుల కొరకు కూడా ఆ పదం వాడబడింది. Most of the usages of that word refers to God. అయితే ఎక్కువ సార్లు ఆ పదము దేవునికి సంబంధించినటువంటిదిగా ఉపయోగించబడింది. For example, ఉదాహరణకు in the Psalms when it says my help comes from God, ఉదాహరణకు కీర్తనలో మనం గమనించినట్టుగా నా సహాయము దేవుని యొద్ద నుండే వచ్చును, God is my helper, దేవుడు నాకు సహాయకుడు. you know which word is used? అక్కడ ఏ పదం వాడబడిందో తెలుసా? Same word used in Genesis for woman, that is the word used. ఆది కాండములో సాటి అయిన సహాయము అని స్త్రీని గురించి చెప్పేటప్పుడు ఏ హిబ్రూ పదం ఎజర వాడబడిందో, యెహోవా నాకు సహాయకుడు అన్నప్పుడు కూడా అదే పదం అక్కడ వాడబడింది. Now yesterday we talked about the word comforter for the Holy Spirit. నిన్న పరిశుద్ధాత్ముని గురించి ఆదరణకర్త అనేటువంటి పదం మనం గమనించాం. It is the same word. అదే పదం ఇది. When it says God is my helper, దేవుడు నాకు సహాయకుడు అని చెప్తున్నప్పుడు, does it mean God is inferior to me? అంటే దేవుడు నీకు సహాయకుడు అంటే నీకంటే తక్కువ వాడన దేవుడు అక్కడ అర్థం. That God is my servant? దేవుడు నా పని సేవకుడు అని అర్థం. When it says Holy Spirit is my helper, పరిశుద్ధాత్ముడు నాకు సహాయకుడు అని చెప్పబడుతున్నప్పుడు, does it mean Holy Spirit is junior to me? పరిశుద్ధాత్ముడు నాకంటే తక్కువ వాడా? No, కాదు. that is the word used for woman. అదే పదము స్త్రీకి కొరకు కూడా వాడబడింది. That word means ఆ యొక్క పదము అర్థం ఏమిటంటే, one who stands by my side to support me. నాకు సహకారము అందించడానికి ఎల్లప్పుడూ నా ప్రక్కన నిలిచి ఉంటున్నవారు. Husbands, your wives are not your slaves. భర్తలారా, మీ యొక్క భార్యలు మీకు బానిసలు కాదు. They are not your servants. వారు మీ యొక్క పనివారు కాదు. They are not your inferiors. వారు మీకంటే తక్కువైనటువంటి వారు కాదు. They are meant to stand by your side and support you. That's the meaning of helper in Genesis. వారు మీ ప్రక్కనే నిలబడి మీకు సహాయమును అందించేవారు. అదే సాటి అయిన సహాయమని ఆదికాండంలో చెప్పబడిన దానికి అర్థము. Women are equal in worth and status before God. యోగ్యతలోను స్థాయిలోను స్త్రీలు కూడా దేవునితో సమానమైనటువంటి వారు. Women are equal in value and worth like men. విలువలోను యోగ్యతలోను పురుషుని వలె సమానమైనటువంటి విలువ స్థాయి కలిగిన వారు స్త్రీలు. But in their roles there are differences. అయితే నిర్వహించేటువంటి పాత్రలో వ్యత్యాసం ఉన్నది. Man is the head, పురుషుడు శిరస్సుగా ఉంటున్నాడు, woman is the one to submit. స్త్రీ ఏమో లోబడేటువంటిదిగా ఉంటుంది. That is not because women are inferior. అంటే లోబడేటువంటిదిగా ఉంటుందంటే స్త్రీ తక్కువ అని కాదు లోబడమని చెప్పింది. That is a role God has given to them for the smooth functioning of the family. కుటుంబము నెమ్మదిగా సాగిపోవడానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత అది. In all spheres in this world, God has established headship and someone following. మీరు గమనించినట్లయితే
ఈ యొక్క ప్రపంచములో దేవుడు అన్ని విభాగాల్లో తాను ఏర్పరిచిన వ్యవస్థలన్నింటిలో కూడా ఒక శిరస్సును ప్రతి వ్యవస్థకు పైగా నియమించి ఉన్నాడు. How many prime ministers we have? ఎంతమంది ప్రధానమంత్రులు మనం కలిగి ఉన్నాం? Only one. ఒక్క ప్రధానమంత్రే. We are all under him. ఆ ఒక్క ప్రధానమంత్రి క్రిందే మనం అందరం కూడా ఉన్నాం. How many chief ministers we have? మన రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? Only one. ఒక్క ముఖ్యమంత్రే. We are all under him. మనం అందరము ఆ ఒక్క ముఖ్యమంత్రి కింద ఉన్నాం. In a school, how many principals are there? ఒక పాఠశాలలో ప్రిన్సిపాల్ ఎంతమంది ఉంటారు? Only one. ఒక్కరే. Teachers are under that. ఉపాధ్యాయులు ఆ ప్రిన్సిపాల్ కింద ఉంటారు. Students are under them. విద్యార్థులు వారి కింద ఉంటారు. Does anybody ask, why can't I also become chief minister? నేను కూడా ఎందుకు ముఖ్యమంత్రిని కాకూడదు? Why is there only one chief minister? ఒక్క ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలా? Why should I submit to one chief minister? ఒక్క ముఖ్యమంత్రికి ఎందుకు లోబడాలా? Does anybody ask like that? ఎవరైనా అడుగుతారు అట్లా? That is foolishness. అది వెర్రితనం అవుతుంది. In every sphere, somebody is the head, somebody should follow. ప్రతి వ్యవస్థలో కూడా కొందరేమో శిరస్సుగా ఉంటున్నారు, కొందరేమో వారి కింద ఉంటున్నారు. It is not a question of superiority or inferiority. అక్కడ ఎక్కువ తక్కువ అన్నటువంటి ప్రశ్న కాదు. For the smooth functioning of the world, God has put that order. లోకములో ఆయా వ్యవస్థలు నెమ్మదిగా సాఫీగా జరిగిపోవడం కొరకు దేవుడు తన జ్ఞానమును బట్టి ఈ విధమైనటువంటి క్రమాన్ని మానవ వ్యవస్థలలో ఏర్పరిచాడు. In a church, ఒక సంఘములో there are a handful of elders. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మందే పెద్దలు. Others should submit to them. మిగిలినటువంటి విశ్వాసులందరూ ఆ పెద్దలకు లోబడి ఉండాలి. Are other members inferior to the elders? అంటే మిగిలినటువంటి ఆ విశ్వాసులందరూ ఈ పెద్దల కంటే ఏమైనా తక్కువ? No, they are equal in standing before God with the elders. కాదు, దేవుని ఎదుట పెద్దలతో పాటు వారి వలె సమానమైన స్థాయిలో మనము దేవుని ఎదుట నిలవబడతాం. But in their roles and responsibilities, elders are leaders. కానీ వారి వారి పాత్రలలో బాధ్యతలలో చేసే పనులలో వ్యత్యాసం ఉంది. పెద్దల బాధ్యత వేరు, మరి లోబడేటువంటి బాధ్యత విశ్వాసులది. We should not ask, why should I submit to elders? I am also believer. Don't say that. నేను కూడా విశ్వాసనే కదా, ఈ పెద్దలకు ఎందుకు లోబడాలి అని అనకూడదు. That is God's order. అది దేవుడు ఏర్పరిచిన క్రమము. In the family, కుటుంబములో, so in a country it is there, ఒక దేశములో ఆ శిరసత్వం ఉన్నది. in a state it is there, ఒక రాష్ట్రములో ఆ శిరసత్వం ఉన్నది. in a company it is there, ఒక కంపెనీలో ఆ శిరసత్వం ఉంది. in a district it is there, ఒక జిల్లాలో ఒక క్రమం ఉంది. in the railway station it is there, రైల్వే స్టేషన్ లో అలా ఉంది. in the church it is there, సంఘములో అలా ఉంది. in the family also it is there. కుటుంబములో కూడా ఆ క్రమం ఉంది. Sisters, you have any problem? సహోదరులారా, మీకు ఏమైనా ఇబ్బందా? Why should we submit? మేము ఎందుకు లోపడాలా? Not because you are inferior. మీరు తక్కువైన వారని కాదు, మీరు For the లోపడమంటుంది. smooth functioning of the family, కుటుంబము సాఫీగా నెమ్మదిగా సాగిపోయే దాని కొరకు God has placed your husband as your leader. దేవుడు నీ కుటుంబానికి శిరస్సుగా నాయకుడుగా ఆయన నియమించాడు. What should you do? నువ్వేం చేయాలి? Respect them. వారిని గౌరవించండి. నీ భర్త Honor them. వారిని ఘనపరచండి. Submit to them. వారికి లోబడి ఉండండి. So, no need to be worried about it. కాబట్టి ఇక దాని గురించి ఏమి చింతించాల్సిన అక్కర్లేదు. That's a good thing God has ordered. దేవుడు ఆజ్ఞాపించింది మంచిదే. Husbands should realize, అలాగే భర్తలు గ్రహించాలి, my wife has equal standing with me before God. దేవుని ఎదుట నాతో పాటు సమానమైన రీతిలో నా భార్య కూడా నిలిచి ఉంది. Only in role I am leader. ఆమె నిర్వహించే పాత్రలో బాధ్యతల్లో మాత్రమే నేను యజమానుణ్ణి. I must lead my family in the right way. సరి అయిన మార్గములో నా కుటుంబాన్ని Spirit-filled husband, ఆత్మ పూర్ణుడైనటువంటి భర్త under the control of the Holy Spirit, పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణ క్రింద takes care of his family. తన యొక్క కుటుంబమును సంరక్షించుకుంటాడు. Spirit-filled wife, ఆత్మ పూర్ణురాలైన భార్య under the control of the Holy Spirit, పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణ క్రింద submits to the role and order the Holy Spirit has placed in the family. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన స్థాయికి, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతకు అప్పగించుకుంటుంది.
అప్పగించుకొని ఉంటుంది. Some husbands misuse this. కొంతమంది భర్తలు దుర్వినియోగం చేస్తుంటారు దీన్ని. Woman, shut up. నోరు మూసుకో అంటున్నారు. Don't say a word. మాట్లాడబాక నోరు మూసుకో అంటున్నారు. Some husbands are like police inspectors. పోలీస్ అధికారులాగా ఉంటున్నారు కొంతమంది భర్తలు. They only know one verse in the Bible. వాళ్ళకి బైబిల్లో తెలిసింది ఒకే వచనం. Wives, submit your own husbands. మీ స్వపురుషులకు భార్యలారా లోబడి ఉండండి. Let me read another verse to you. మీకు ఇంకొక వచనం కూడా చదువుతాను. Husbands, love your wives just as Christ loved the church. Have you not read that? భర్తలారా క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా మీరు మీ భార్యలను ప్రేమించండి. మరి ఈ వచనం మీరు చదవలేదా? That verse is not there in many husbands' Bible. ఈ యొక్క మాట అనేక మంది భర్తల బైబిల్లో లేదు. Wives should submit. That's the only verse they know. వారి బైబిల్లో ఉన్న వచనం లేదంటే భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. Yes, that is true. అవును, అది సత్యమే. At the same time, husbands are exhorted to nourish, cherish and love. అదే సమయంలో మరి భర్తలు తమ భార్యలను ప్రేమించి పోషించి వారిని సంరక్షించాలని చెప్పబడింది. Submission should be there. లోబడుట అనేది ఉండాలి. Love, nourishing, cherishing also should be there. ప్రేమించుట, పోషించి సంరక్షించుట ఉండాలి. So they should go together. ఈ రెండు కలిసి ఉండాలి. You know, you all have two hands. మనకందరికీ రెండు చేతులు మనకున్నాయి. They never fight. ఈ రెండు చేతులు పోట్లాడుకోవు. Do your hands ever fight with one another? మీ రెండు చేతులు ఒక చేయి మరొక చేత్తో ఎప్పుడైనా పోట్లాడుకున్నాయా? Is this hand kicking this hand? ఈ చేతిని ఈ చెయ్యి ఏమైనా కొడుతుందా? Then we will take you to mental hospital if you do that. అట్లా చేస్తుంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. If you are a normal person, మామూలు వ్యక్తి అయితే this hand will help this hand. ఈ చెయ్యి మరొక చేతికి సహాయపడుతుంది. If a mosquito comes and sit here, this hand will come to help. ఒకవేళ ఈ చెయ్యి మీదకి దోమ ఎగ వస్తే ఈ పక్కన చెయ్యి వచ్చి దానికి కొడుతుంది. If it itches this hand will come to scratch. ఈ చెయ్యికి కుడి చెయ్యికి దురదగా ఉంటే ఎడమ చెయ్యి వచ్చి దాన్ని రుద్దుతుంది. These two hands never fight. గమనించండి, ఈ రెండు చేతులు ఎప్పుడు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవు. Do you know why? ఎందుకో తెలుసా? Not because they are neighbors. ఇరుగు పొరుగున ఉన్నాయని కాదు. Neighbors always fight. ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడు పోట్లాడుకుంటారు. Not because they always see each other. ఒకదాన్ని ఒకటి ఎప్పుడు చూసుకుంటా ఉంటాయి అందుకని కాదు. Do you know why these hands don't fight? ఈ రెండు చేతులు ఒకదానితో ఒకటి ఎందుకు పోట్లాడుకోవు తెలుసా? Only one reason. ఒకే కారణం. Both these hands are under the control of the same head. ఈ రెండు చేతులు కూడాను ఒకటే శిరస్సు యొక్క నియంత్రణలో ఉన్నాయి. That is why they don't fight. అందుచేతనే ఈ రెండు పోట్లాడుకోవు. Husband, భర్త, wife, భార్య, both of you are under the control of the Holy Spirit. మీరిద్దరూ పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణ కింద ఉంటే, husbands, you love your wives. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి, take care of her. వారిని జాగ్రత్తగా చూడండి. Holy Spirit says. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. You say yes. అప్పుడు నువ్వు దాన్ని అంగీకరించాలి. అవును. Wife, you submit your husband. భార్యలారా మీ స్వపురుషులకు లోబడండి, respect him. వారిని గౌరవించండి. Wife says yes, Holy Spirit. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన ఆ మాటలకు అవును అలాగే అనాలి భార్యలు. No fight. అప్పుడు పోట్లాట్లు ఉండవు. When both are under the control of the Holy Spirit, there is no fight. ఎప్పుడైతే ఇద్దరు పరిశుద్ధాత్ముని నియంత్రణ కింద ఆయనకు అప్పగించుకొని ఉంటారో అప్పుడు పోట్లాడుకోవడం ఉండదు కుటుంబంలో. And they take care of their children also properly. అంతేకాదు అప్పుడే తమ బిడ్డల విషయంలో కూడా సరి అయినటువంటి జాగ్రత్త తీసుకోగలుగుతారు. Spirit-filled children obey their parents and submit to them. ఆత్మపూర్ణులైనటువంటి పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులైనటువంటి వారుగా ఉంటారు. This does not mean that wives should not give any opinion. అంటే భార్య ఏ అభిప్రాయము చెప్పకూడదు అని కాదు దీని అర్థము. This does not mean you should not correct your husbands. అలాగే మీ యొక్క భర్తలను
సరిదిద్దకూడదని కాదు దీని అభిప్రాయం. If they say something wrong, you correct them. వారు ఏదైనా తప్పు చెప్తే వారిని సరిచేయండి. If you think their opinion is not right, you tell your opinion. వారి అభిప్రాయము సరిగానిదిగా ఉంటే మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. But the final decision should be left to your husband because he is the head. కానీ అంతిమ నిర్ణయము శిరస్సు అయిన మీ భర్తకు విడిచిపెట్టండి. If your husbands don't listen to what you say, నువ్వు చెప్పినటువంటిది నీ భర్త గాని వినకపోతే don't fight with them. ఆయనతో పోట్లాడబాక. Don't say, okay, you do it, we will see. నువ్వు ఎట్ట చేస్తావో నేను కూడా చూస్తా, నా మాట చేయలేదు అనబాక. Don't say that. అట్లా చెప్పొద్దు. You give your piece of advice, నీకు వచ్చిన సలహా నువ్వు చెప్పు, and your husband says, no, I will do this way. అప్పుడు నీ భర్త అదే కాదులే నేను ఇట్లా చేస్తానంటాడు. Then you don't fight with your husband. అప్పుడు నీ భర్తతో పోట్లాడొద్దు. You tell God, నువ్వు దేవునికి చెప్పు, God, I told him but he is not listening. ప్రభువా నేను ఆయనకి చెప్పానిట, ఆయన వింటలేదు. But you asked me to submit, so I am submitting. నీవు నన్ను భార్యలారా మీరు లోబడను అని చెప్పారు, నేను లోబడుతున్నాను. You take care of the rest. నువ్వు మిగిలిన సంగతి నువ్వు చూసుకో ప్రభువా. I am not going to fight. నేనేం పోట్లాడబోవడం లేదు. If you take this attitude, you will never fight with your husband. ఈ విధమైనటువంటి వైఖరి భార్యగా మీరు తీసుకుంటే ఎప్పుడు మీ భర్తతో మీరు పోట్లాడరు. If he doesn't listen to you, నువ్వు చెప్పింది ఆయన వినకపోతే you tell God, because it is God who told you to listen to him. నువ్వు దేవునికి చెప్పు, ఎందుకంటే ఆయన మాట విను అని నీకు చెప్పింది దేవుడు. And you leave that matter with God. ఆ సంగతి దేవునికి విడిచిపెట్టేసేయ్. నువ్వు Pray that God will give your husband good sense. మంచి జ్ఞానము అవగాహన నీ భర్తకి ఇవ్వాలని నువ్వు దేవునికి ప్రార్థన చేయి. You be happy, don't fight with him. సంతోషంగా ఉండు, ఆయనతో పోట్లాడబాక. Husbands, భర్తలారా, when your wife gives you some advice, listen to it. మీ భార్యలు ఏదైనా మీకు సలహా చెప్తే వినండి. Don't say, I am the head, you just shut up. నేను శిరస్సు యజమాను, నోరు మూసుకో అనబాక. Suppose you are going to visit a friend. ఒక స్నేహితుడిని కలుసుకోవడానికి మీరు వెళ్ళబోతున్నారు అనుకో. You don't remember the house properly. ఆ ఇల్లు మీకు గుర్తులేదు సరిగ్గా. And on the way you are about to take one turn. మార్గంలో మీరు ఒకవైపు మలుపులకు తిరగబోతున్నారు. Wife says, no, not this turn, next turn. అప్పుడు మీ భార్య పక్కనే ఉండి ఈ మలుపులో కాదయ్యా తర్వాత మలుపు అన్న. I remember last time we went, I remember that. ఎందుకంటే పోయినసారి మనం వచ్చినప్పుడు నాకు గుర్తుంది అందామే. Husband says, wife, submit your husband. అప్పుడు భర్తలు, భార్యలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండండి అనబాకండి. You take the wrong turn. అప్పుడే అలా రాంగ్ టర్న్ తీసుకుంటావు. You get into somebody else's house and get into trouble. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తావు, అక్కడ ఇబ్బందుల్లో పడతావు. Don't be foolish. కాబట్టి తెలివి తక్కువగా ఉండకూడదు. Suppose you bought a fridge in your house. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు మీ ఇంట్లో. Who should decide where the fridge should be kept? ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అనేది ఎవరు నిర్ణయించుకోవాలి? I think the wife should decide. భార్యలే నిర్ణయించుకోవాలంటాను. Because she is the one who always handles the fridge. ఎందుచేతనంటే ఎప్పుడు ఆ ఫ్రిడ్జ్ ను ఎక్కువగా ఉపయోగించేది ఆమె గనుక. So one corner in the kitchen she finds and she says, okay, we will keep the fridge here, that's convenient for me. ఆమె వంటగదిలో ఒక మంచి అనుకూలమైన స్థలంలో ఈ మూలన పెట్టండి, ఫ్రిడ్జ్ బాగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటదని చెప్తది. Husband says, no, we will keep the fridge in the dining room. భర్త కాదు అక్కడ ఎందుకో ఫ్రిడ్జ్ ఈ భోజనశాల దగ్గర పెడదాం అన్నాడు అనుకో. Wife says, it is so difficult to go to dining room from the kitchen every time, please keep it in the kitchen. భార్య చెప్తాయా ప్రతిసారి ఆ భోజన గదికి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో తీసుకొని వంటగదిలోకి వచ్చి పని చేసుకోవాలంటే చాలా కష్టమైంది, అక్కడ వద్దు అంది. Bible says, I am the head, woman should submit. అప్పుడు ఈయన అన్నాడు, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, నన్ను కుటుంబానికి యజమాని అని చెప్తుంది, నోరు మూసుకొని నా మాట విను. That is foolishness. ఇది వెర్రితనం. In her area of activity, give her freedom. ఆమె విభాగానికి సంబంధించినటువంటి పరిచర్యలు పనులు ఏమున్నాయో వాటి మీద స్వాతంత్రము నిర్ణయం ఆమెకు విడిచిపెట్టు. Love and submission should go hand in hand. ప్రేమ లోబడుట అన్నటువంటిది సమన్వయంతో కలిసి ఉండాలి. Yield to the control of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణకు అప్పగించుకోవాలి. When both are under the same control, అప్పుడు ఇద్దరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నియంత్రణ కింద ఉంటారో your life will be happy. అప్పుడు మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. If you fail anywhere, ఎక్కడన్నా తప్పిపోతే
Immediately settle your problem. మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరించుకో. Confess it to God. దేవుని ఎదుట ఒప్పుకోండి. Ask for God's grace. దేవుని కృప కొరకు ఆయనను God వేడుకోండి. will help you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. You will have a wonderful family life. అప్పుడు మీరు అద్భుతమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. God bless these words to you. మన హృదయాల మేలు కొరకు ప్రభువు ఈ వాక్య తలంపులు దీవించునుగాక.